వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో భారత్ పాక్ యుద్ధాలు నడమ ఐపీఎల్ ని కొన్ని రోజులు వాయిదా వేయడం అనేది జరిగింది. సో కొంతమంది ఐపీఎల్ ప్రివ్యూలు అయితే ఈసారి ఆర్సీబీ గెలవడం పక్కా, ఆర్సీబీ కప్ వస్తుంది, దయచేసి ఐపీఎల్ నిర్వహించండి అని చెప్పేసి, తర్వాత క్రికెట్ అభిమానులు కూడా ఐపీఎల్ ని చాలా మిస్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. బట్ కాకపోతే సిచ్యువేషన్ వేరే రకంగా ఉండడంతో ఐపీఎల్ ని కొన్ని రోజులు వాయిదా వేయడం అనేది జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు భారత్ పాక్ మధ్య అంటే మధ్యవర్తితంగా ట్రంప్ ఉండడం, తర్వాత కొన్ని రోజుల వరకు కాల్పుల విరమణని అంటే దానికి సంబంధించి మాట్లాడడం తోటి మళ్ళీ ఐపీఎల్ ప్రారంభమయ్యే తేదీలు ఇవే అని చెప్పేసి కూడా బీసీఐ ప్రకటించడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ఐపీఎల్ తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడనే దానిపైన కూడా డిస్కషన్ నడుస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి స్టేడియాలు సేఫ్ సైడ్ లో ఉంటది, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు కూడా దీంట్లో ఉండడం, తర్వాత ఏ ఒక్కరికి ఏదైనా జరిగినా కూడా మళ్ళీ భారత్ ఒక క్వశ్చన్ మార్క్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆటగాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఐపీఎల్ ని నెల 15 నుంచి, సో ఈరోజు చర్చలను బట్టి 15వ తేదీ నిర్వహించాలా లేకపోతే 20వ తేదీ నిర్వహించాలా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో 15 నుంచి తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. స్వదేశానికి వెళ్లిపోయిన ఆటగాళ్లను తిరిగి రప్పించాలని ఫ్రాంచైజీలని చెప్పినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సో ఇప్పటికీ కొంతమంది వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఈ పాక్ భారత్ యుద్ధం నడమ, సో వాళ్ళని మళ్ళీ పిలిపియాలని చెప్పేసి కూడా ఫ్రాంచైజీలకి తెలియజేయడం అనేది కూడా జరిగింది. మరో 12 లీగ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిలో అహ్మదాబాద్ లో 3, లక్నో, బెంగళూరులో చెరో 2, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, ధర్మశాలలో మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. భద్రత కోసం ధర్మశాల మ్యాచ్ ను వేరే వేదికకు తరలించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దాదాపుగా మరి 12 మ్యాచ్లు ఉన్నాయి. సో ఈ 12 మ్యాచ్లలో నాకు తెలిసి అహ్మదాబాద్ లో కూడా నిర్వహించే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు, అండ్ లక్నోలో కూడా కొంత మేరకు డౌటే. సో బెంగళూరు అలాగే చెన్నై, ఢిల్లీ కూడా ఉండకపోవచ్చు. హైదరాబాద్ 4/20 తేదీ నుంచి ఐపీఎల్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.